రీసెంట్ గా నేను అడిగిన Q&A సెషన్స్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఆస్క్ మీ సంథింగ్ అన్న దాంట్లో నన్ను ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఫిగ్మా AI వల్ల జాబ్స్ పోతాయా, UI/UX డిజైనర్స్ జాబ్స్ కి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఫిగ్మా న్యూ అప్డేట్స్ వల్ల ఏమైనా డిజైనర్స్ ప్రాబ్లం అవుతుందా, జాబ్స్ పోతాయా, ఆర్ దీనికి కెరియర్ ఉండదా ఫ్యూచర్లో, ఫిగ్మా AI చేసిన డిజైన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా UI/UX డిజైనర్సే టెస్ట్ చేయాలి, రైట్? యూజర్ టెస్టింగ్ కానీ యూజబిలిటీ స్టడీస్ కానీ అండ్ రీసెర్చ్ పార్ట్కి వచ్చినా సరే మనమే చేయాలి. స్క్రీన్స్లో ఏమైనా పెట్టాలి, ఇంపార్టెంట్ ఏమైనా రిమూవ్ చేయాలి అని అంటే డిజైనర్స్కి మాత్రమే తెలుస్తుంది ఎందుకు రిమూవ్ చేయాలి, ఎందుకు యాడ్ చేయాలి ఏదైనా ఎలిమెంట్ని అన్నది. సో నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది టూల్లో వచ్చిన ఫీచర్స్ని నీ డిజైన్స్కి ఆర్ నీ ఫ్యూచర్కి ఆర్ నీ కంపెనీకి ఎలా యూజ్ అయ్యేలా నువ్వు చేస్తావు అన్నది మెయిన్ టార్గెట్, రైట్? ఇట్స్ నాట్ అబౌట్ AI వచ్చింది జాబ్స్ పోతే, ఇది కాదు. ఎవరైతే టూల్ నేర్చుకుని అందులో AIతో ఎలా వర్క్ చేయాలో అది కూడా తెలిసిన వాళ్ళకి జాబ్స్ పోయే ఛాన్సే లేదు. అండ్ ఎడిషనల్గా ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో అంటే UI/UX నేర్చుకుంటారో, ఎవరికైతే బేసిక్స్ తెలుస్తాయో, ఎవరికైతే లాస్ తెలుస్తాయో, ఎవరికైతే ప్రిన్సిపల్స్, ఇవన్నీ ఎందుకు ఆ పర్టికులర్ ఎలిమెంట్ ప్లేస్ చేయాలి, ఎందుకు ఆ పర్టికులర్ ఎలిమెంట్ తీసేయాలి, ఆర్ ఎందుకు మనం ఈ థీమ్తోనే వెళ్ళాలి, సో ఇవన్నీ తెలిసిన వాళ్ళకి కన్ఫామ్గా జాబ్స్ ఉంటాయి. ఎవరికైతే తెలీదో సగం సగం నేర్చుకున్న వాళ్ళు, టూల్లో ఏదో అప్డేట్ వచ్చిందని భయపడే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది తప్ప, రిమైనింగ్ చాలా కాన్ఫిడెంట్గా ఉండి సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి టూల్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు ఫిగ్మా మేబీ ఇన్ ఫ్యూచర్లో ఫిగ్మా కంటే పెద్ద కాంపిటీటర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, రైట్? సో ఆ సిచ్యువేషన్లో మనకి ఇంకో కాంపిటీటర్ వచ్చిందని కంగారు పడ్డం కంటే మనం నేర్చుకుంటాం. అలానే ఇది కూడా ఇప్పుడు ఫిగ్మాలో ఏ అప్డేట్ వచ్చింది, సో అప్డేట్ నేర్చుకుంటాము. నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఇంకొక అప్డేట్ వస్తుంది. సో టూల్ రిలేటెడ్ అండ్ ఏ రిలేటెడ్ కొన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. మెయిన్గా యాక్చువల్గా ఏ వర్క్స్ అయితే UI/UX డిజైనర్ చేస్తారో అవి డిజైనర్గా నువ్వు చేయాల్సినవి చాలా ఉంటాయి. టూల్తో పాటు ఏ రిలేటెడ్ ఏమైతే ఫీచర్స్ వచ్చాయో అవి నేర్చుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. AI గురించి వెళ్దాం. ఎప్పుడైతే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుందో మనకి ఇక్కడ ఫ్లోటింగ్ ట్యాబ్ వచ్చింది చూసారా, అలాంటి ఫ్లోటింగ్ ట్యాబ్ వస్తుంది. ఈ బ్లాక్ ట్యాబ్ ఏదైతే ఉందో ఇది రిమూవ్ అయిపోయి ఇక్కడ ఫ్లోటింగ్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, ఇలాంటి ఫ్లోటింగ్ ట్యాబ్ మనకైతే కనిపిస్తుంది అనమాట. సో ఈ ఫ్లోటింగ్ ట్యాబ్ లోనే అడిషనల్ గా యాడ్ చేసిన ఇంకొక ఫీచర్ ఏంటనంటే AI. మనం చేసే ఆప్షన్స్ ఏంటనంటే మేక్ అ డిజైన్, అంటే మన ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత దానికి రిలేటెడ్ డిజైన్స్ ని అది మనకి చూపిస్తుంది. సో ఇందులో మనం ఏం చేయొచ్చు అని అంటే టెక్స్ట్ కలర్స్ ని చేంజ్ చేయొచ్చు. ఆ పర్టికులర్ డిజైన్ కి ఏదైతే మెయిన్ కలర్ ఉందో ఇమీడియట్ గా కలర్స్ చేంజ్ చేయొచ్చు. అండ్ ఫాంట్స్ లో మన సరిఫ్ ఫాంట్స్, సాన్స్ సరిఫ్ ఫాంట్స్, అదర్ టెక్స్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇమీడియట్ గా చేంజ్ చేయగలుగుతున్నాం అనమాట. అండ్ ఏఐతో ఇంకా మనం చేయగలిగింది ఏంటి అని అంటే, నువ్వు కంప్లీట్ యూజర్ ఫ్లో చేసిన తర్వాత మనంతటా మనం ప్రొటోటైపింగ్ కూర్చొని చేయాల్సిన అవసరం లేదు, ఏఐ చేసేస్తుంది. సో మన టైం కొంచెం సేవ్ అవుతుంది అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం నేర్చుకోవాల్సిన అదర్ స్టఫ్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. చాలా మందికి నేను డిజైనింగ్ నేర్పించేటప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటనంటే, దే డోంట్ రీనేమ్ దేర్ లేయర్స్ కి ప్రాపర్ నేమింగ్ ఇచ్చుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అన్నిటికీ ఫ్రేమ్, లేకపోతే రెక్టాంగిల్, లేకపోతే సంథింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2 డిఫరెంట్ నేమ్స్ తో కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఒక 10 స్క్రీన్స్ ఉన్నాయంటే దట్ ఈస్ ఫైన్, బట్ మోర్ దెన్ 10 స్క్రీన్ కంప్లీట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు రీనేమింగ్ చేసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం. సో ఆ రీనేమింగ్ చేయడానికి నువ్వు కూర్చొని చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ మనకి ఏఐ హెల్ప్ చేస్తుంది అనమాట. రీప్లేస్ కంటెంట్ కూడా చేస్తుంది. కంటెంట్ ని రీప్లేస్ చేయాలి అని ప్రాపర్ ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా రీప్లేస్ చేస్తుంది, ఆర్ అక్కడ ఉన్న కంటెంట్ ని బేస్ చేసుకొని దానంతట అదే రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఏఐ సెలెక్ట్ చేసిన తర్వాత వీ కెన్ సర్చ్ వాట్ ఎవర్ వి వాంట్. ఇఫ్ ఇన్ కేస్ మనది చాలా లార్జ్ డిజైన్ ఫైల్ అనుకుందాం, ఏ ఎలిమెంట్ ఎక్కడుందో క్లియర్ గా తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఎంత ఆర్గనైజ్డ్ గా నువ్వు పెట్టుకున్నా సరే కొన్నిసార్లు ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. ఇన్ దాట్ కేస్ యూ కెన్ టేక్ అ పిక్చర్, ఆ పిక్చర్ ని ఇక్కడ యాడ్ చేసి సర్చ్ ఫర్ సిమిలర్ అని క్లిక్ చేసిన ఇమీడియట్ గా రిలవెంట్ గా ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది. సో దాన్ని బట్టి నీ సర్చ్ టైం అనేది తగ్గుతుంది, నువ్వు వేస్ట్ చేసే టైం అనేది తగ్గించే ఛాన్స్ దీని వల్ల ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఏంటి అని అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయగలుగుతారు. అండ్ ఇంకొక కూల్ ఫీచర్ ఏంటి అని అంటే
వెన్ యూ డ్రా సమ్ ర్యాండమ్ డయాగ్రామ్, నీ కాంపోనెంట్స్ లో రిలవెంట్ గా ఉండే ఐకాన్ ఏదైతే ఉంటుందో దాన్ని సజెస్ట్ చేస్తారు అనమాట. అండ్ ప్రాపర్ గా అక్కడ ఏం కావాలి, ఎలాంటి ఇమేజ్ కావాలని సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఇమేజ్ ని కూడా మనకి ప్రొవైడ్ చేసేస్తుంది. నో నీడ్ టు యూజ్ అన్స్ప్లాష్, పిక్సెల్స్, పిక్స్బే, అదర్ డిఫరెంట్ వెబ్సైట్స్ అనమాట. డైరెక్ట్ గా మనకి కావాల్సిన ఇమేజెస్ అవన్నీ దొరుకుతాయి. బట్ ఇవి కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చా లేదా అన్నది వీ హ్యావ్ టు ఫైండ్ అనమాట. ఇప్పుడు చాలా మంది UI UX డిజైనింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటున్నారు. ఇంట్రెస్ట్ తో నేర్చుకునే వాళ్ళు ఏదొచ్చినా ఎక్కడ ఆపకుండా నేర్చుకుంటారు. డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఎవరైనా వచ్చింది కదా మీ జాబ్స్ పోతాయి, ఆర్ దీనికి అసలు జాబ్స్ రావట్లేదు, ఓపెనింగ్స్ లేవు అనగానే కంగారు పడిపోయి జాబ్స్ రావట్లేదు కదా అని అంటూ ఉంటారు అనమాట. సో అలా కంగారు పడే వాళ్ళకి నేను చెప్పేది ఏంటనంటే, నువ్వు కాన్ఫిడెంట్ గా నేర్చుకోగలను, ఎవరేం చెప్పినా ఇదే నా జాబ్ అని అనుకునేంత వరకు నిన్ను కంగారు పెట్టే వాళ్ళు కంగారు పెడుతూనే ఉంటారు, నువ్వు కంగారు పడుతూనే ఉంటావు ఆర్ భయపడుతూనే ఉంటావు. ఒక 10 జాబ్స్ కి 100 పీపుల్ అప్లై చేస్తున్నారు అని అంటే ఆ 10 జాబ్స్ లో ఒక జాబ్ నీకు వచ్చేటట్టు నువ్వు రెడీ చేసుకుంటేనే నీకు వస్తుంది. నాట్ ఈవెన్ UI UX డిజైనింగ్, కోడింగ్ అన్న అలానే ఉంది. కోడింగ్ కూడా కొన్ని జాబ్స్ అయితే తీసేస్తున్నారని అంటున్నారు, ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఆర్ ఇంకేదైనా గ్రాఫిక్ డిజైనింగ్ అన్న AI చేస్తున్నారని చెప్తున్నారు. నేర్చుకుంటావా, కొంచెం భయంతో ఇక్కడే ఆపేస్తావా ఆర్ కంటిన్యూ చేస్తావా, ఇట్స్ యువర్ విష్. ఓకే, 2019 ఆ టైంలో అయితే నాకు అసలు డిజైనింగ్ రిలేటెడ్ ఎవరు చెప్పింది లేదు, చేసింది లేదు. ఇప్పుడైతే కొంతమంది కనీసం నేనన్నా తెలుగులో చెప్పడానికి, అంటే నేను ఒక్కదానని కాదు, కొంచెం మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నా వల్ల, రైట్? బట్ నాకు అప్పుడు ఎవరు లేరు. ఆ హిందీ ఇంగ్లీష్ నాకు వచ్చేది కాదు. బట్ స్టిల్ నేను నేర్చుకున్నా. అర్థం కాకుండా చాలా కష్టాలు పడ్డా అనమాట సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. మీకు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, అడిషనల్గా ఒక్కటి వచ్చింది అంతే. కూర్చొని దాన్ని కూడా బాగా నేర్చుకొని ఇంటర్వ్యూస్లో ఏం చెప్తారంటే, ఐ నో హౌ టు యూజ్ AI ఆల్సో. ఏఐని యూజ్ చేసుకొని ఒక 20 minutesలో చేసే పని నేను 10 minutesలో చేసి చూపిస్తాను మీకు అన్నట్టుగా చెప్పేలా నువ్వు రెడీ అయ్యావు అని అంటే కళ్ళు మూసుకొని ఏ కంపెనీ అన్నా తీసుకుంటారు. ఎలా వాడాలి, ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి AI మీద అన్నది కన్ఫర్మ్గా నువ్వు తెలుసుకోవాలి. సో ఇదే కాన్ఫిడెన్స్తో నువ్వు తెలుసుకొని నాకు వచ్చిన ఇంటర్వ్యూస్లో నువ్వు మాట్లాడావు అని అంటే నిన్ను చెప్తున్నాను కదా, కళ్ళు మూసుకొని తీసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రాంప్ట్ ఏదైతే ఇస్తున్నామో అది నార్మల్గా గ్రాఫిక్ డిజైనరో లేకపోతే ప్రాజెక్ట్ మేనేజరో ఆర్ సమ్ డిఫరెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రాంప్ట్ ఇస్తామనంటే ప్రాపర్గా స్క్రీన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు. మేబీ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్ అన్నది క్లియర్గా ప్రాంప్ట్లో కూడా ఇచ్చేది UI UX డిజైనర్సే అయి ఉండాలి. ఎందుకనంటే మనకే రిలవెంట్గా డిజైనింగ్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వచ్చిన స్క్రీన్ కరెక్ట్ స్క్రీనా కాదా, ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలా, చేంజెస్ చేస్తే ఎలాంటి చేంజెస్ చేయాలి, ఎందుకు చేంజెస్ చేస్తున్నాం అన్న రీజన్స్ మన దగ్గర ఉంటాయి. అదే గ్రాఫిక్ డిజైనర్ దగ్గర ఉండదు, ఆర్ ఫ్రంట్ అండ్ డెవలపర్ దగ్గర కూడా రీజన్ ఉండదు. ఫిగ్మా ఇచ్చింది కదా చేసుకుంటే వెళ్ళిపోతాము అని అంటే అది యూజర్ టెస్టింగ్లో ఆర్ యూజబిలిటీ స్టడీస్లో వర్కౌట్ అవ్వకపోవచ్చు. లైవ్గా వెళ్ళిపోయిన తర్వాత నిజంగా ఎవరికి యూజబుల్గా ఉండకపోవచ్చు. UI UX డిజైనర్స్ నీడ్ అయితే ఉంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఫిగ్మాలో యాక్సెస్ వస్తుందో నేనే మీకు చెప్తా ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే ఫాస్ట్గా మీ వర్క్ కంప్లీట్ అవుతుంది అన్నది. సో డోంట్ వరీ, మీ కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద నేర్చుకునే టూల్స్ అనేవి ఇలాంటి బొచ్చుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.